ఏంటో కానీ ఎంత పొద్దున్నే లేచినా బద్ధకంగానే ఉంటుంది, ఎంత లేటుగా లేచినా బద్ధకంగానే ఉంటుంది. దీని అంతటితో పాటు బోనస్గా అయితే నీరసంగా వస్తుందన్నమాట. నిజమే కదా చెప్పండి. ఇక్కడైతే కష్టం అయితే నడుస్తున్నా. ఇన్నిసార్లు ఊడిచిన పల్లాపులు అయితే చిటిక అయితే వేస్తారనమాట. ఎందుకంటే మా తేజీ ఉంది కాబట్టి ఎక్కడ తీసిందో అక్కడే పెట్టేస్తుంది. చూడండి బిస్కెట్లు అయితే ఎన్ని తీసి పెట్టిందో అన్నీ ఓపెన్ చేసి అయితే పెడుతుంది. ఇదేం అలవాటు ఏమో. మీ ఇంట్లో కూడా అంతేనా? ఎంత బిరిబిరా పని చేద్దామన్నా ఈ పిల్లలు ఉంటే చేసిన పని పల్లాపులు చేస్తూ ఉండాలి, సర్దుతూనే ఉండాలి. దీనికే టైం అయిపోతుంది కదా. ఇక్కడైతే సామాన్లు అయితే కడిగేస్తున్నా, కొన్ని అయితే ఉన్నాయి. ఏంటో నా జీవితం. పల్లాపులు తినాలా, సామాన్లు అయితే కడగాల, తినాలా, సామాన్లు అయితే కడగాల. నా పనిలో నేను ఉంటే మా బుజ్జితల్లి అయితే ఏం చేస్తుందో అయితే చూసేయండి. బయట అయితే నీళ్లు పోసి ముగ్గు మీద అయితే నీళ్ళన్నీ పోసి పూలన్నీ చల్లుతానమాట. అయితే మా మిరప చెట్టు అయితే కాయ అయితే కాస్తుంది. మన చేతి నుండి ఏంటి నాటినవి అయితే సూపర్గా ఉంటాయి కదా. అవి కాయ కానీ పూలు పోస్తే చాలా సంతోషంగా ఉంటుంది. వీడియోని లైక్ చేయండి.